ఈ ఛాలెంజ్ ఒక ఎత్తైతే ఈ వీడియో రికార్డ్ చేయడం ఇంకో ఎత్తురా బాబు నాయన. ప్రతి ఓడు మనల్నే చూస్తాడు, ప్రతి ఓడు మనల్ని గమనిస్తాడు. ఎదురుపోయే వాళ్ళకి అడ్డం రాకూడదు. దానికి తోడు మన కెమెరా ఫేస్ కరెక్ట్గా వస్తుందో లేదో తెలియదు. ఎండ పడుతుంటుంది, ఆ ఎండలో మొహం అసలు ఏ షేడ్లో వస్తుందో తెలియదు. ఒకవేళ ఒక యాంగిల్లో పెట్టుకుంటే కెమెరా సరిగ్గా అర్థం కాదు, ఇంకో యాంగిల్లో పెట్టుకుంటే కెమెరా ఇంకో రాగా వస్తుంది. సో ఇవన్నీ కష్టాలు దాటుకుంటూ చేయాలంటే తప్పదు. ఇంకా మనకు కలిసిన ఫ్రెండ్స్ ఒరే ఇలా తీరా అలా తీరా, అది చేయరా ఇది చేయరా అని మనకు సలహాలు ఇస్తారు. అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ అవ్వాలంటే చాలా కష్టం. మోరోవర్ ఇప్పుడు రికార్డ్ చేసేటప్పుడు ఫ్రంట్ క్యామ్లో కన్నా బ్యాక్ క్యామ్లో చేస్తే చాలా బాగా వస్తుంది. కానీ బ్యాక్ క్యామ్ తిప్పి చేతితో పట్టుకోవాలంటే అదొక కష్టం. సరే పట్టుకొని చేద్దాం అన్నప్పుడు ఎండ మొహం మీద పడుతుంది. మొహం మీద పడినప్పుడు కళ్ళు ఐబ్రోస్ అంతా మనకి కళ్ళు మూసుకోపోతాయి. అదొక దరిద్రం అనమాట. ఏముంది వీడియో తీసి ఎడిట్ చేసి పెట్టేయచ్చు కదా, ఏముంది అది పెద్ద మ్యాటరే కాదు అని అనుకుంటారు జనాలు. కానీ దానిలో పర్ఫెక్షన్గా నీట్గా మంచి టైంలో పెడితే కానీ వీడియోకి వ్యూస్ రావు. వ్యూస్ వచ్చినా దాన్ని లైక్ చేస్తారో లేదో తెలియదు జనాలు. సో ఇది చాలా కష్టాలు, అంటే కష్టాలు దాటుకొని ముందుకు వెళ్ళాలి కాబట్టి ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉన్నాను నేను కూడా. అంతా ఛాలెంజ్ అంతా కంప్లీట్ చేసి మొహం చూస్తే నల్లగా అయిపోతుంది. అప్పుడు రికార్డ్ చేసామనుకో అసలు ఏందిరా ఈ మొహం ఇలా ఉంది, జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది. సరే ఏదన్నా ఉన్నది ఉన్నట్టుగా చెప్దాం అనిపిస్తే ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేము. లేదంటే ఇంకేమన్నా కొత్తది చెప్దామో ఇవి కాకుండా అంటే ఏ కొత్తవి జరిగేవి అందరికీ తెలుస్తూ ఉన్నాయి. మనం ఏం చెప్తాం చెప్పండి? ఇంకా జనాలకు తెలియనివి ఏదైనా చెప్పాలి కానీ తెలిసినవి ఏం చెప్తాం? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎలా అయిపోయారంటే రియాలిటీ కన్నా క్రియేటివిటీ ఎక్కువ ఇష్టపడుతున్నారు. క్రియేటివిటీలో చాలా జెన్యున్గా ఉంది అనుకుంటున్నారు. బట్ రియాలిటీ ఇంకా జెన్యున్గా ఉంటుందని జనాలకు తెలియట్లేదు. కుదిరితే రియల్ వీడియోస్ని చూసి రియల్ వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కూడా చెప్పడం మీ ఇష్టం, మీకు నచ్చింది చేయండి. టుడే మై డే 7 ఛాలెంజ్ కంప్లీటెడ్ గైస్. బాయ్.